హలో ఎవ్రీవన్, సెల్ఫ్ స్టడీ 24/7కు స్వాగతం. మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు 2 ఏప్రిల్ 2016 పేపర్ని సాల్వ్ చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్సీ గ్రూప్ డి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ సెషన్ని షేర్ చేయండి. సో తప్పకుండా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్? 13/33, 32/47, 20/47, 25/27. సో ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ని నేను ఆల్రెడీ మన ఫస్ట్ సెషన్లో కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, మనం సాల్వ్ చేసాము. సో ఎలా చేయాలో చూద్దాం. 13/33 అలాగే 32/47 ఈ టూ వాల్యూస్ని ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏదైతే స్మాల్ ఉందో దాన్ని మనం పక్కన పెడితే ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ మనకి స్మాల్ నెంబర్ కావాలి. సో 33 × 32, 6, 6, 9, 9, 6 + 9 15, 1056. 13 × 47, 7 3s are 21, 7 1s are 7 + 2 9, 4 3s are 12, 4 1s are 4 5, 1 11, 611. సో ఈ టూ నెంబర్స్లో 611 స్మాల్ నెంబర్ కాబట్టి అంటే 13/33 ఈ ఫ్రాక్షన్ స్మాల్ అవుతుంది. సో నెక్స్ట్ 32/47ని 20/47తో కంపేర్ చేద్దాం. 32 × 47, 32 × 47, 7 2s are 14, 7 3s are 21, 22, 4 2s are 8, 4 3s are 12, 4 10 5, 1504. 32 × 47 కాబట్టి ఇక్కడ రాయాలి 1504. సో 20 × 47, సో 47 × 7 2s are 14, 2 4s are 8, 9, 940. సో ఇందులో 20/47 స్మాల్ కాబట్టి దీన్ని మనం పక్కన పెడదాం. నెక్స్ట్ 32/47ని 25/27తో కంపేర్ చేద్దాం. 32 × 27, 47 × 25, 32 × 27, 7 2s are 14, 7 3s are 21, 22, 2 4 6 4 6 8 864. 32 × 27 is 864. తర్వాత 47 × 25, 5 35, 5 4s are 20, 23, 14 9 1175. సో ఇందులో 32/47 స్మాల్ కాబట్టి ఇది బిగ్ నెంబర్. ఆప్షన్స్లో చెక్ చేస్తే మనకి 13/33 ఈజ్ లెస్ దెన్ 20/47 ఈజ్ లెస్ దెన్ 32/47 ఈజ్ లెస్ దెన్ 25/27. సో ఇది మనకు వచ్చింది సాల్వ్ చేస్తే. చూడండి, ఇది ఏ ఆప్షన్లో ఉందో, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 25/7, 15/28, 20/21. సో ఇలా ఎల్సిఎం ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు, ఎల్సిఎం ఫ్రాక్షన్స్లో కనుక్కోమన్నప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఏసిఈ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ బిడిఎఫ్. సో ఇలా ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఎల్సిఎం ఆఫ్ 25, 15, 20 న్యూమరేటర్ వాల్యూస్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 28, 21.
సో ముందుగా ఎల్సిఎం ఆఫ్ 25, 15, 20 చేయాలి. 25, 15, 20. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ 5తో క్యాన్సిల్ చేద్దాం. తర్వాత ఇంకా దేంతో పోదు కాబట్టి 25 ఇంటూ 3 25 ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది. 100 ఇంటూ 3 300. ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకో. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కామన్గా నాకు 7 కనపడుతుంది. సో కాబట్టి హెచ్సిఎఫ్ 7 అవుతుంది. 300/7. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. X is 5 feet tall and he notices that he casts a shadow that 3 feet long. He then measures that the shadow cast by his school building is 30 feet long. How tall is the building? సో చూడండి, ఎక్స్ అనే ఒక అతను 5 feet టాల్ ఉంటే అతని షాడో నీడ 3 feet అవుతుంది. అయితే వాళ్ళ స్కూల్ బిల్డింగ్ షాడో 30 feet అవుతే ఆ స్కూల్ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ దీన్ని నేను ఎక్స్ అనుకుంటే వాళ్ళ స్కూల్ బిల్డింగ్ హైట్, సో రేషియో తీసుకోవచ్చు కదా, ఈక్వేట్ చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు 50 వస్తుంది, 50 feet. సో వాళ్ళ స్కూల్ బిల్డింగ్ హైట్ ఎంత అండి? 50 feet. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 chairs and 2 tables cost 700 rupees and 5 chairs and 3 tables cost 1100 rupees. What is the cost of 1 chair and 2 tables? క్వశ్చన్లో 3 కుర్చీలు అలాగే 2 టేబుల్ల ధర 700గా ఇచ్చాడు, 700. 3 chairs ప్లస్ 2 tables కాస్ట్ 700 ఇచ్చారు. అలాగే 5 chairs 3 tables కాస్ట్ 1100గా ఇచ్చారు. అయితే 1 chair ప్లస్ 2 tables కాస్ట్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే మనం ఏదో ఒక టర్మ్ని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ నేను టేబుల్స్ని ఈక్వల్ చేస్తున్నాను, ఎందుకంటే చూడండి ఇంటూ 3 ఇంటూ 2 వేస్తున్నాను. ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. సో మనం సాల్వ్ చేస్తే 2 ఈక్వేషన్స్ని మైనస్ చేస్తే ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ చైర్ యొక్క కాస్ట్ వస్తుంది. ఆ చైర్ కాస్ట్ని టేబుల్ ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే టేబుల్ కాస్ట్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది పెద్ద నెంబర్ కాబట్టి దీన్ని సాల్వ్ చేద్దాం. 10c ప్లస్ 60 ఈక్వల్స్ టు 2200. ఈ ఈక్వేషన్లో 3 ఇంటూ 3 9c, 9 chairs ప్లస్ 6 tables ఈక్వల్స్ టు 2100. మైనస్ చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మీకు అర్థమవడం కోసం అయితే ఇలా రాసుకోండి. సో నేను ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ మైనస్ చేస్తున్నాను. సి మిగులుతుంది, 60 క్యాన్సిల్, సి ఈక్వల్స్ టు 100. 1 చైర్ కాస్ట్ 100 రూపీస్. సో ఈక్వేషన్ 1లో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3c అంటే 300 ప్లస్ 2t ఈక్వల్స్ టు 700. 2t ఈక్వల్స్ టు 400. దెన్ t ఈక్వల్స్ టు 200. ఒక టేబుల్ కాస్ట్ 200 వచ్చింది. కానీ మనకు అడుగుతుంది వన్ చైర్ కాస్ట్ అలాగే 2 tables కాస్ట్ అడుగుతున్నాడు. 1 chair ఈజ్ 100, 2 tables ఈజ్ 2 ఇంటూ 2 200, 400. 2 ఇంటూ 200 ఈజ్ 400. సో టోటల్ 1 chair ప్లస్ 2 table కాస్ట్ 500 రూపీస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The LCM of 2 numbers is 210 if their HCF is 35 and one of the numbers is 105. Find the other number. సో ఇలాంటి సమ్స్లో చూడండి, LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఈ ఫార్ములా తెలుసు కదా, సో జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. LCM వచ్చేసి మనకి 210 ఇచ్చారు, HCF 35 ఇచ్చారు. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers, ఒక నెంబర్ మనకి 105 తెలుసు, నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. నేను y అనుకుంటున్నాను. సో 35 1s are 35, 3s are 3 1s are 3 7s are 21. సో y ఈక్వల్స్ టు 70. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వర్కింగ్ అలోన్, A can do a job in 15 days, B can do the same job in 18 days. In how many days will the job be completed if both work together?
క్వశ్చన్లో ఏ ఒక్కడే వర్క్ చేస్తే ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 15 days తీసుకుంటాడు. బి ఒక్కడే వర్క్ చేస్తే సేమ్ వర్క్ని 18 daysతో కంప్లీట్ చేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని తెలుసు అని అడుగుతున్నారు. సో మనకు తెలుసు ఏ 15 daysలో కంప్లీట్ చేస్తే 1 day వర్క్ ఏమవుతుందండి 1/15. బి 18 daysలో కంప్లీట్ చేస్తే 1 day వర్క్ 1/18. సో టుగెదర్ వర్క్ చేసినప్పుడు 1/15 ప్లస్ 1/18 15 ఇంటూ 18 ప్లస్ 15. సో ఎల్సిఎం తీసుకున్నాను. ఇక్కడ 33 డివైడెడ్ బై 15 ఇంటూ 18. 3 11s are 3 6s are. సో 11/15 ఇంటూ 16 is 90. సో ఇది ఏ ప్లస్ బి 1 day వర్క్. సో ఏ ప్లస్ బి 1 dayలో 11/90 చేస్తే టోటల్ వర్క్ 90/11 daysలో కంప్లీట్ చేస్తారు. 90/11. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 3 numbers are in the ratio 1:3:5 and their sum is 10,800, find the largest of the 3 numbers. రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి మనం ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఓన్లీ రేషియో అండ్ ప్రొపోర్షన్ మీద సపరేట్గా ఒక వీడియో చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను. 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి వచ్చిన రేషియో అండ్ ప్రొపోర్షన్ చాప్టర్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేశాను. ఈ క్వశ్చన్ కూడా అక్కడ సాల్వ్ చేశాను. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, 3 numbers 1:3:5 రేషియోలో ఉన్నాయి. దాని సమ్ 10,800 ఇచ్చారు. అయితే లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. 3 numbers ఉన్న లార్జెస్ట్ నెంబర్ని కనుక్కోమంటున్నారు. సో చూడండి, మనకి టోటల్ సమ్ ఇచ్చారు కాబట్టి ఈ 3 numbers యొక్క రేషియోలో ఉన్న సమ్మే కదా 10,800. అయితే టోటల్ రేషియో ఏమవుతుందండి 3 + 1 + 3 4 4 + 5 9. లార్జెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి లార్జెస్ట్ ఈజ్ 5 ఇంటూ 5 వేస్తాను. 9 1s are 9 2s are 18 12 5s are 60 2 zeros ఉన్నాయి 6,000. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఇలా సింపుల్గా 1 స్టెప్లో ఆన్సర్ చేస్తున్నాం మనం. చూడండి ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేస్తున్నామంటే ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ ఇస్తున్నాను నేను. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు ఈ మెథడ్స్ యూజ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్ ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్ బై 30. ఫైండ్ ద నెంబర్. సో ఒక పాజిటివ్ నెంబర్, లెట్ ద పాజిటివ్ నెంబర్ బి ఎక్స్ అనుకుంటున్నాను. దాని స్క్వేర్ రూట్ అంటే √(x). అయితే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ 30 ఎక్కువ ఉంది అంటున్నాడు. అంటే x - √(x) = 30 కదా. నేను ఈ √(x)ని ఇటువైపు తీసుకెళ్తున్నాను, 30ని ఇటువైపు తీసుకొస్తున్నాను. x - 30 = √(x). స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. సో రూట్ తీసేస్తేనే కదా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయగలం ఈజీగా. సో స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. x - 30 హోల్ స్క్వేర్ = √(x)² స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a² + b² - 2ab 2 × 30x అంటే 60x అవుతుంది. ఓకే, 60x ఉంది ఇక్కడ మైనస్, ఇక్కడ x ఉంది, ఇటువైపు వస్తే -x అవుతుంది. -61x = 0. చూడండి, ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే 900ని 25 × 36, అలాగే 25 + 36 అంటే 61 వస్తుంది. కాబట్టి x² - 25x - 36x - 900 = 0. ఓకే, ఇక్కడ x కామన్ తీసుకుంటే x - 25 - 36ని కామన్ తీస్తే x - 25 దట్ ఈక్వల్స్ టు 6. సో ఓవరాల్గా x - 25 - x - 36 = 0. అంటే మనకి x వాల్యూస్ ఏమొచ్చాయండి 25 మరియు 36 వచ్చాయి. అయితే ఆప్షన్స్లో 2 ఉన్నాయి, కానీ ఏది కరెక్ట్ అంటే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఈక్వేషన్లో x - 30 = √(x) కదా. x - 30 = √(x). √(x) అంటే నేను ఫస్ట్ ఇక్కడ x వాల్యూ 25 తీసుకుంటున్నాను. √(25) is 5. x - 35 అవ్వాలి. x నేను 25 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 25 - 30 = -5 వస్తుంది, అంటే ≠ 5.
అంటే x ఈక్వల్స్ టు 25 కాదు, x ఈక్వల్ టు 36. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. √36 మీన్స్ 6 అంటే 36 మైనస్ 30 ఈక్వల్స్ టు కూడా 6 కదా, ఈక్వల్ టు 6. సో ఆప్షన్ x ఈక్వల్ టు 36 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A car travels at the speed of 50 km per hour for the first half of the journey and at the speed of 60 km per hour for the second half of the journey. What is the average speed of the car? Of the entire journey, okay? Of the car for the entire journey. Average speed అడుగుతున్నాడు. Average speed ఫార్ములా ఏంటండి? Average speed equals to 2xy by x plus y. Here x and y are the speeds, okay? ఇక్కడ x 50 ఒక ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్లో, సెకండ్ దాంట్లో 60. 2 into 50 into 60 divided by 50 plus 60 is 110. 0 0 cancel. 2 into 50 100. 100 into 6 600. 600 divided by 11. 11 ones are 11 5s are 55. ఒక 5 మిగులుతుంది 50. 11 4s are 44. ఇంకొక 6 మిగులుతుంది, పాయింట్ పెడుతున్నాను, 0 వస్తుంది. సో 5s are మళ్ళీ 4. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి 4 కంటిన్యూ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. కిలోమీటర్ పర్ అవర్ 554.54 కిలోమీటర్ పర్ అవర్. సో యావరేజ్ స్పీడ్ 54.54 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The dimensions of a luggage box are 80 cm, 60 cm, 40 cm. How many square centimeters of cloth is required to cover the box? లగేజ్ బాక్స్ అన్నారు అంటే LBH ఇచ్చారు, అంటే క్యూబాయిడ్ కదండి. క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. ఎందుకని సర్ఫేస్ ఏరియా అంటే ఆ క్లాత్ని క్యూబాయిడ్ మొత్తంకి, ఆ బాక్స్ మొత్తానికి కావాలి, అంటే సర్ఫేస్ ఏరియా కావాలి. ఒకవేళ మనం లాస్ట్ క్లాస్లో ఒక సమ్ చూసాము, సేమ్ ఇలాగే క్యూబాయిడ్ ఇచ్చి దాంట్లో సిమెంట్ వేస్తున్నాం అని చెప్పారు, అంటే వాల్యూమ్ కనుక్కున్నాం, కానీ ఇక్కడ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో చూడండి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2 into LB plus BH plus HL. దట్ ఈక్వల్స్ టు 2 into L means 80, B means 60, 60 into 40, 40 into 80. ఓకే, 6 8s are 48, 4800. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. 6 4s are 24, 24 2 zeros plus 4 8s are 32. 48 24 32. సో చూడండి 10 14 5 5 10 104. 2 into 10400 అంటే 20800. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The sum of digits of a 2 number is 10. When the digits are reversed, the number decreases by 54. Find the change in number. సో 2 digit నెంబర్ నేను AB తీసుకుంటున్నాను. సమ్ ఆఫ్ 2 digit నెంబర్ ఈజ్ AB ప్లస్ అంటే 10 ఇచ్చారు. ఈ 2 digit నెంబర్ నేను ఇలా రాసుకోవచ్చు కదా, 10A ప్లస్ B. ఓకే, ఏదేమో 10s ప్లేస్లో ఉంది, B ఏమో యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10A ప్లస్ Bగా రాశాను. అయితే when the digits are reversed, the number decreases by 54. డిజిట్స్ రివర్స్ అయినప్పుడు నెంబర్ అంటే 10B ప్లస్ ఏగా మారినప్పుడు 54గా తగ్గిందంట, 54 తగ్గింది. సో ఒరిజినల్ నెంబర్ కంటే రివర్స్ నెంబరు 54 తగ్గింది, అంటే ఒరిజినల్ నెంబర్ మైనస్ రివర్స్ నెంబర్ ఈక్వల్స్ టు 54గా రాయొచ్చు కదా, ఆర్ చేంజ్ నెంబర్. సో క్వశ్చన్లో చేంజ్ నెంబర్ ఉన్నారు కాబట్టి చేంజ్ నెంబర్, రివర్స్ చేసిన నెంబర్ చేంజ్ నెంబర్. ఓకే, 10A మైనస్ A, 10A ప్లస్ B మైనస్ 10B మైనస్ A ఈక్వల్స్ టు 54. 10A minus A 9A plus B minus 10B is 9B equal to 54. 9ని కామన్ తీస్తున్నాను, 9 1s are 9 6s are
ఏ మైనస్ బి నాకు 6 వచ్చింది. ఆల్రెడీ మనకు తెలుసు ఏ ప్లస్ బి 10, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 6. అంటే ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే 2a ఈక్వల్స్ టు 16 వచ్చింది, ఏ ఈక్వల్స్ టు 8. ఓకే, దెన్ బి ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 10 అయినప్పుడు ఏ 8, బి 2 అవుతుంది కదా. సో బి ఈక్వల్ టు 2. ఒరిజినల్ నెంబర్ ఏబి అంటే 82. సో చేంజ్ ఇన్ నెంబర్ అంటే రివర్స్ అయింది, 28. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The incomes of A and B are in the ratio 3:2 and their expenditures are rupees 14,000 and rupees 10,000 respectively. If A saves 4,000 then B savings will be. ఓకే, ఇక్కడ A and B యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు. ఇన్కమ్ రేషియో 3:2. వాళ్ళ A and B ఎక్స్పెండిచర్ వచ్చేసి A ఎక్స్పెండిచర్ 14,000, బి ఎక్స్పెండిచర్ 10,000. అయితే ఏ సేవింగ్ మాత్రం 4,000, బి సేవింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బి సేవింగ్ కనుక్కోవాలి. చూడండి, A:B 3:2 అంటే వాళ్ళ ఇన్కమ్ 3x మరియు 2x ఇలా రాసుకోవచ్చు కదా. సో నా దగ్గర ఎక్స్పెండిచర్ తెలుసు, ఏ సేవింగ్ తెలుసు, అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు సేవింగ్స్, రైట్. 3x ఈక్వల్స్ టు 4,000 ప్లస్ ఇది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, సో యాడ్ చేస్తే 18,000. సో 3 1s are 3 6s are x ఈక్వల్స్ టు 6,000. నెక్స్ట్ నాకు ఏ సేవింగ్ ఎక్స్ వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ తెలిసింది, అంటే ఏస్ ఇన్కమ్ కనుక్కోవచ్చు కదా. 3x అంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ ఇన్కమ్స్, బి ఇన్కమ్ 2x. సో 3 into 6 18,000. సో ఏ యొక్క ఇన్కమ్ 18,000, బి యొక్క ఇన్కమ్ 2 into 6 12,000. సో బి సేవింగ్ ఏమవుతుందండి? బి సేవింగ్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్ 12,000, ఎక్స్పెండిచర్ ఈజ్ 10,000. క్వశ్చన్లో మనకి ఇచ్చారు బి ఎక్స్పెండిచర్ 10,000. సో 12,000 minus 10,000, savings of B is 2,000. B saving 2,000. Next question. Simplify 4/9 plus 3/5 divided by 5/9 plus 2/5. 4/9 plus 3/5 divided by 5/9 plus 2/5 ఈక్వల్స్ టు, నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్లో 45, 5 4s are 20, 9 3s are 27 డివైడెడ్ బై 5 5s are 25 ప్లస్ 18 డివైడెడ్ బై 45. 45 క్యాన్సిల్. సో 20 plus 27 is 47. 25 plus 18 is 43. 47/43 answer. Option B correct answer. Next question. P is twice as efficient as Q. Q takes 12 days to complete a job. If both of them work together, how much time will they take to complete the job? So efficiency of P and Q ఎలా ఉన్నాయండి? P equals to 2Q. So P is twice efficient as Q. సో అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2:1. ఇది ఎఫిషియన్సీ, రైట్. ఎఫిషియన్సీ. సో టైం ఏమవుతుందండి? ఎఫిషియన్సీకి టైం ఇన్వర్స్ రేషియో కాబట్టి సో టైం 1:2 అవుతుంది. ఎఫిషియన్సీ 2:1, టైమ్ ఈజ్ 1:2. అయితే క్వశ్చన్లో మనకి క్యూ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడని ఇచ్చారు. అంటే 12/2 రాయొచ్చు కదా. అప్పుడు పి యొక్క టైం ఎంత? పి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఇంటూ 1. సో పి యొక్క రేషియో 1 కాబట్టి ఇంటూ 1 వేస్తున్నాను. సో 2 1s are 2 6s are 6 into 1 is 6. పి 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయితే మనకు అడుగుతుంది పి కాదండి, హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు కంప్లీట్ దట్ జాబ్.
సో ఇద్దరు, if both of them, okay, if both of them work together, how much time will they take to complete the job? ఆప్షన్లో 6 ఉంది, మీరు ఇక్కడ సరిగ్గా గమనించకపోతే 6 పెట్టేస్తారు. కాదండి, ఇక్కడ పీ అడగట్లేదు, క్యూ, పీ ప్లస్ క్యూ అడుగుతున్నారు. సో చూడండి, పీ ప్లస్ క్యూ 1/6, పీస్ 1 days వర్క్ ఈజ్ 1/6, క్యూస్ 1 days వర్క్ ఈజ్ 1/12. ఎల్సిఎం 12 తీసుకుంటే 2 + 1 3/12, 3 1s are 3 4s are. సో పీ ప్లస్ క్యూ 1 dayలో 1/4 వర్క్ చేస్తే, సో టోటల్ వర్క్ 4 daysలో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ 5 3 6 9 11 19 and 1? సో చూడండి, మీడియన్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నప్పుడు మీడియన్, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు మీడియన్ ఏమవుతుందండి, మిడిల్ నెంబర్ అవుతుంది, అంటే 4th నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాం, ఆర్ అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ 1, తర్వాత 3 5 6 9 11 19, మొత్తం అన్ని నెంబర్స్ వచ్చాయి, చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7, సో 7 నెంబర్స్ వచ్చాయి. సో ఫస్ట్ 3 నెంబర్స్, లాస్ట్ 3 నెంబర్స్, అంటే మిడిల్ నెంబర్ 6, 4th టర్మ్ 6. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మీడియన్ కనుక్కోమన్నప్పుడు ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకొని, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ మనకు మీడియన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డేటా ఇంప్లిటేషన్ నుంచి. సో చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. గివెన్ బిలో ఇస్ ద లిస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఇన్ lakh rupees. సో ఇక్కడ వచ్చినవన్నీ కూడా ల్యాక్స్లో ఉన్నాయి. ఓకే, యాజ్ పర్ యానం ఆఫ్ కంపెనీ Z ఓవర్ ద ఇయర్స్, వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ బోనస్ పర్ ఇయర్? బోనస్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు, పర్ ఇయర్కి బోనస్ యావరేజ్ అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 15 + 16.5 + 17.3 + 17.9 + 18.5, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన టోటల్ వాల్యూ యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై 5 వేయాలి. సో ఇదే మన ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, దీని ఆన్సర్ నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ యాడ్ చేసి డివైడెడ్ బై 5 వేయాలి అంతే, జస్ట్ క్యాలిక్యులేషన్. సో మీరు ఈ సమ్ని సాల్వ్ చేసి కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ Z ఇన్ ద ఇయర్ 2011? ఇక్కడ స్పెషల్లీ 2011 వరకే అడుగుతున్నాడు, టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు. అంటే అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకే, 2011లో కంపెనీ Z యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు, జస్ట్ అడిషన్ అండి అంతే. సో చూడండి, 412 227 133.4. ఫస్ట్ నేను ఈ 3 యాడ్ చేస్తాను, తర్వాత 2 digitsని యాడ్ చేద్దాం. సో చూడండి, 7 + 3 10 + 2 12 1 3 6 7 6 7. సో 15 + 98 is 13 113 113. సో ఇక్కడ వేస్తున్నాను 772.4 113.45 88.4 lakh rupees. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ అడిషన్ అంతే. ఇందాక సమ్లో టోటల్ యాడ్ చేసి యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి బోనస్ యొక్క యావరేజ్ డివైడెడ్ బై 5 వేస్తాం. 5 ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ సో చూడండి, ఇక్కడ టోటల్ 5 years ఉన్నాయి కదా, 1 2 3 4 5 years ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5 వేస్తాను. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీ ఫర్ ద ఇయర్ 2012? ఇక్కడ కూడా స్పెషల్గా 2012 వరకే అడుగుతున్నాడు. టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్
ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో ఇది 233 యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీ, సో ఇదంతా టోటల్ ఎక్స్పెండిచర్ కదా, 557, 233, 16.5, ఇంట్రెస్ట్, ట్యాక్సెస్ ఇవంతా ఎక్స్పెండిచర్ కాబట్టి సో టోటల్ యాడ్ చేసుకొని ఈ మొత్తం యాడ్ చేయాలి. ఓకే, 2012 యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ 233 బై టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ 100, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేస్తాం. సో ఇదే మన రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇది కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది సెకండ్ క్వశ్చన్. మీరు కామెంట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు సెకండ్ క్వశ్చన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ 2 ఆన్సర్స్ జస్ట్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఇక్కడ చాలా టైం పడుతుంది క్యాలిక్యులేషన్ చేయాలంటే. సో అందుకని మీరు ఒకసారి ఇవి సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. A sold a toy to B at a profit of 15%. Later on, B sold it back to A at a profit of 20%, thereby gaining rupees 552. How much did A pay for the toy originally? సో ఈ క్వశ్చన్ చూడండి. ఇనీషియల్గా ఏ ఒక టాయ్ని పర్చేజ్ చేసి 15% ప్రాఫిట్కి బీకి అమ్ముతున్నాడు. అయితే బి 20% ప్రాఫిట్కి అగైన్ మళ్ళీ ఏకి అమ్మితే 552 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అయితే ఇనీషియల్గా ఏ ఒక కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఏ ఆ టాయ్ని ఎంత పట్టి పర్చేజ్ చేశాడో కనుక్కోమంటున్నారు. అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ నేను ఈ క్వశ్చన్లో మనం ఏ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం. అప్పుడు ఏ సెల్లింగ్ ప్రైస్ 115 అవుతుంది. సో 15% ప్రాఫిట్ కాబట్టి. అయితే బి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 115 అవుతుంది. ఎందుకంటే బి 115 రూపీస్కి ఏ దగ్గర కొన్నాడు కాబట్టి. అయితే బి యొక్క సెల్లింగ్ ప్రైస్ 115 ఇంటూ 20% ప్రాఫిట్, సో 120 బై 100, 0 క్యాన్సిల్, 2 6 జర్ 2 5 జర్ 5 1 జర్ 5 2 జర్ 5 3 జర్, సో 23 ఇంటూ 6, 23 ఇంటూ 6 అంటే 18, 6 2 జర్ 12 13, 138. సో బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 138. అయితే ఇంత కమ్మినప్పుడు 552 ప్రాఫిట్ వచ్చిందని క్వశ్చన్లో ఇచ్చారు కదా. సో క్వశ్చన్లో బి యొక్క ప్రాఫిట్ 552 రూపీస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే కదా ఈ మనీ. అంటే 138 మైనస్ 115, 323. సో 552 డివైడెడ్ బై 23. మనకు కావాల్సింది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఇంటూ 100. 23 1 సార్ 23 2 సార్ 46 అంటే 9 మిగులుతుంది. 23 4 సార్ 92. ఓకే, 2400 కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్ 2400. ఆప్షన్ ఏ కరెక్ట్. Next question. A wire when bent in the form of a square encloses an area of 484 square centimeters. If the same wire is bent in the form of a circle, what is the area enclosed by it? So చూడండి, ఒక వైర్ ఉంది. ఆ వైర్ని స్క్వేర్ ఫామ్లో ఇలా చేస్తే దాని యొక్క ఏరియా 484 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అన్నాడు. అయితే సేమ్ వైర్ని సర్కిల్గా చేస్తే దాని ఏరియా కనుక్కోమంటున్నారు. ఓకే, ఇనీషియల్గా మనం చేయాల్సింది, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్. మనకి ఏరియా ఇచ్చారు 484 సెంటీమీటర్ స్క్వేర్ అని. సో 484 అంటే 22 స్క్వేర్ కాబట్టి సో ఏ ఈక్వల్ టు 22. అయితే ఈ వైర్ యొక్క లెంత్ కావాలంటే దాని పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4a. 4 ఇంటూ 22 ఈజ్ 88 సెంటీమీటర్ స్క్వేర్, 88 సెంటీమీటర్. ఓకే, ఆ వైర్ యొక్క లెంత్ 88 సెంటీమీటర్స్. దీన్ని మనము సర్కిల్గా చేస్తున్నాం. అంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ని ఈక్వేట్ చేస్తే 2 1 జార్ 44, 22 by 7 ఇంటూ r ఈక్వల్స్ టు 44,
22 2s are r equals to 14. ఓకే 14 సెంటీమీటర్స్. సో మనకి రేడియస్ వచ్చింది, రేడియస్ ఆఫ్ సర్కిల్ వచ్చింది, రేడియస్ ఆఫ్ సర్కిల్ 14 సెంటీమీటర్స్. మనకు అడుగుతుంది వాట్ ఈస్ ద ఏరియా ఎంక్లోజ్డ్ బై ఇట్. సర్కిల్గా ఫామ్ చేసినప్పుడు దాని ఏరియా అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7, ఆర్ మీన్స్ 14 into 14, 7 1s are 7 2s are 44, 22 into 2 is 44, 44 into 14, 4 4s are 16, 4 4s are 16, 17, 4 4 6, 7 plus 4 is 11, 616 square centimeters. Next question, what will rupees 40,000 amount in 2 years at the rate of 20% per annum if interest is compounded annually. ఈ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. హియర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, r ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, p ఈజ్ ప్రిన్సిపల్ ఆర్ సమ్. అయితే ఇక్కడ మన క్వశ్చన్లో p 40,000 ఇచ్చారు, n 2 years ఇచ్చారు, r 20% ఇచ్చారు. ఓకే, అయితే సో చూడండి a ఈక్వల్స్ టు మనకు అడుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనం అమౌంటే అడుగుతున్నారు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్గా చేస్తే వాట్ విల్ రూపీస్ 40,000 అమౌంట్ ఇన్ 2 years. సో ఏ అడుగుతున్నారు. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో ఇంకా అవసరం లేదు, ఏ అడుగుతున్నారు కాబట్టి p వచ్చేసి 40,000 ఇంటూ 1 ప్లస్ 20/100 హోల్ స్క్వేర్, 0 0 క్యాన్సిల్, 2 1s are 2 5s are 40,000 ఇంటూ 6/5 6/5. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 1 5 ప్లస్ 1 6 అవుతుంది. సో నేను ఇలా 6 ఇంటూ 5 రాసేసిన తర్వాత 5 1s are 5 8s are 5 1s are 5 6s are సో 1600. 36 ఇంటూ 1600, 36 ఇంటూ 16 చేస్తే 6 6s are 36, 6 3s are 18 ప్లస్ 3 21, 6 3 6 7 5 7 6. సో అమౌంట్ ఎంత అవుతుందండి? 57600. అమౌంట్ 57,600 అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా దీన్ని సింపుల్గా 2 స్టెప్స్లో చేయాలంటే ఇంకొక ప్రాసెస్ ఉంది. ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చారు కాబట్టి ఇది ఫ్రాక్షన్స్లో 1/5 అవుతుంది. అంటే 2 years కాబట్టి ఫస్ట్ ఇయర్లో 5 ఉండేది కాస్త 6 అయింది, అంటే 20% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్లో కూడా 20% ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకి ప్రిన్సిపల్, ఇది అమౌంట్. సో 5 ఇంటూ 5 20 25 36. సో 25 ఉండేది కాస్త 36 అయింది, అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, అంటే 25. సో 40,000/25 ఇంటూ 36. సో మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో చెక్ చేయండి కావాలంటే. సో ఇది ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ టేక్ టు డబల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 9.09% పర్ యానం ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అమౌంట్ 2p అయిందంట. సో ప్రిన్సిపల్ ఈజ్ p అనుకుంటే అమౌంట్ 2p అయింది. అయితే ఆర్ వాల్యూ 9.09 ఇచ్చారు. అయితే ఎన్ని సంవత్సరాల్లో అంటే టీ అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఏ మైనస్ ప్రిన్సిపల్. సో 2p మైనస్ p. సో సింపుల్ ఇంట్రెస్ట్ p అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా p ఈక్వల్స్ టు PTR/100, p ఇంటూ t ఇంటూ ఆర్ వచ్చేసి 9.09 అంటే ఫ్రాక్షన్స్లో 1/11. సో ఇంటూ 1/11. PP గెట్స్ క్యాన్సిల్, t ఈక్వల్స్ టు 11 years. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ crosses a stationary object in 10 seconds. What is the length of the train if the speed of the train is 25 meter per second? సో ట్రైన్ యొక్క స్పీడ్ 25 meter per second గా ఇచ్చారు.
అయితే ట్రైన్ ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని 10 సెకండ్స్లో క్రాస్ చేసింది. అంటే సో చూడండి, ఏదైనా ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందని చెప్తే రెండింటిని ప్లస్ చేస్తాం. అలా కాకుండా ఒక ట్రైన్ ఒక మ్యాన్ని కానీ ఒక పర్సన్ని కానీ క్రాస్ చేసిందని చెప్తే అప్పుడు ఇక్కడ ఈ పర్సన్ యొక్క డిస్టెన్స్ లెంత్ నెగ్లిజిబుల్ కాబట్టి దీన్ని మనం ఏమీ యాడ్ చేయము, ఓన్లీ ట్రైన్ లెంత్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ క్వశ్చన్లో మనకు కావాల్సింది డిస్టెన్స్ కావాలంటే ట్రైన్ లెంత్ కావాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మన దగ్గర స్పీడ్ 25 ఇచ్చాడు, టైం 10 సెకండ్స్ ఇచ్చారు, అంటే 250 మీటర్స్. ట్రైన్ యొక్క లెంత్ 250 మీటర్స్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 250 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2 poles ఆఫ్ హైట్ 12 మీటర్స్. సో 2 poles ఉన్నాయి, ఒకటి 12 మీటర్, ఇంకొకటి 17 మీటర్స్. ఓకే, స్టాండ్ వర్టికల్లీ అప్రైట్ ఆన్ ఏ ప్లే గ్రౌండ్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈస్ 12 మీటర్స్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్. అంటే ఈ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో సేమ్ మనం ఇలాంటి క్వశ్చన్ నిన్న సెషన్లో సాల్వ్ చేసాము. చూడండి, ఇది 12 మీటర్స్ అయినప్పుడు ఇది 12 మీటర్స్ అవుతుంది. సో ఇది ఇక్కడ 12 అంటే ఇంతవరకు కూడా ఇది 12 మీటర్స్. సో 17 మీటర్స్లో 12 మీటర్స్ మైనస్ చేస్తే 5 మీటర్స్ మిగులుతుంది. పైథాగరన్ ట్రిప్లెట్ ఇది. ఇక్కడ 5, 12, 13. సో ఈ పోల్స్ యొక్క టాప్స్ మధ్య డిస్టెన్స్ 13 మీటర్స్. ఒకవేళ మీకు ట్రిప్లెట్ తెలియలేదు అనుకోండి, ఇదేంటి హైపోటెనస్. సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25. 144 ప్లస్ 25 ఈజ్ 169. 169 అంటే √13 స్క్వేర్ని మనం 169 అంటాం కాబట్టి సో 13 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P713 ఈజ్ డివిజిబుల్ బై 11, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ P. సో డివిజిబిలిటీ రూల్, 11 డివిజిబిలిటీ రూల్ ఏంటండి? సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. అయితే ఇక్కడ P713 ఉంది. ఆడ్ నెంబర్ ప్లేసెస్ అంటే P1 అవుతుంది. P + 1 ఈక్వల్స్ టు 7 + 3 అంటే 10 అవ్వాలి. ఇక్కడ P + 1 ఈక్వల్ టు 10 అవ్వాలంటే P వాల్యూ ఎంత అవ్వాలి? 9 అవ్వాలి. సో ఆప్షన్ D కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈజ్ 49 అండ్ ద లాస్ట్ 6 డిజిట్స్ ఈజ్ 52. వాట్ ఈజ్ ద 6th రిజల్ట్ అన్నాడు. అంటే 11 రిజల్ట్స్ యొక్క సమ్ ఏమవుతుందండి? సమ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50 × 11 అంటే 550. 11 రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క యావరేజ్ 50 కాబట్టి సమ్ కావాలంటే ఇంటూ 50 వేస్తాను, 550 వచ్చింది నాకు. సో ఫస్ట్ 6 రిజల్ట్స్ యొక్క సమ్ము 49 × 6. 6 9s are 54, 6 4s are 24 plus 5 29, 294. లాస్ట్ 6 అంటే R6 నుంచి R11 వరకు. దీని యొక్క యావరేజ్ 52. సమ్ ఏమవుతుందండి? ఇంటూ 6, 5 2s are 12, 6 2s are 12, 6 5s are 30, 30 + 1. ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేస్తే 294, 312, 606 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 ఈక్వేషన్స్లో R6 అనేది 2 టైమ్స్ వచ్చింది. అంటే ఈ రెండింటి యొక్క సమ్ మైనస్ ఈ 11 రిజల్ట్స్ని మైనస్ చేస్తే R6 ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక R6 మిగులుతుంది. కాబట్టి 606 మైనస్ 550 చేస్తున్నాను R6 వాల్యూ కోసం. సో మనకు కావాల్సింది వాట్ ఈస్ ద R6th రిజల్ట్ అన్నాడు. సో 6th రిజల్ట్ ఈజ్ R6. 606 మైనస్ 550 656 వస్తుంది. సో 6th రిజల్ట్ 56. ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో జస్ట్ ఇది క్యాలిక్యులేషన్ అండి. చూడండి, ఇక్కడ నేను 536 /
100 రాస్తాను. పాయింట్ టూ ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి నేను 100 రాశాను. ఇక్కడ పాయింట్ 1 ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి 10 రాస్తున్నాను. సో 536 ఇంటూ 36, 6 6 are 36, 6 3s are 18, 21, 6 5s are 30, 32, 18, 6 3 3s are 9, 10, 3 5s are 15, 16, 6 9 2 9 1, 19296 డివైడెడ్ బై 1000. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ని 3 ప్లేసెస్ తర్వాత పెడుతున్నాను. సో 19.296 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా జస్ట్ సింప్లిఫికేషన్ అండి. చూడండి, 18 ప్లస్ 2 ఇంటూ 33 పాయింట్ తీసేస్తే డివైడెడ్ బై 10 రాస్తున్నాను. 2 1s are 2 5s are 18 ప్లస్ 33/5. సో ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇలా చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా 2 ఇంటూ 3.3 అంటే 6.6 కాబట్టి 18కి యాడ్ చేస్తాను. సో చూడండి, 24.6 వస్తుంది డివైడెడ్ బై 3 ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి ఇంటూ 1000 వేస్తాను. ఇక్కడ పాయింట్ని తీసేసి 10 రాస్తున్నాను. సో 0 0 క్యాన్సిల్, 3 1s are 3 8s are 24, 3 2s are 6. సో 8200 రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా చేస్తే కాంప్లికేట్ అవుతుందని నేను జస్ట్ 2 ఇంటూ 3.3 ఈజీ కాబట్టి 6.6 రాశాను, 18కి యాడ్ చేశాను. సో తర్వాత పాయింట్ని తీసేసి క్యాన్సిలేషన్ చేస్తే 8200 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A ladder 10 meters long is leaning against a vertical wall. It makes an angle of 60 degrees with the ground. How far is the foot of the ladder from the wall? సో ఒక ల్యాడర్ ఉంది, అది ఒక వాల్ని 60 degrees చేస్తే ల్యాడర్ 10 meters లాంగ్. ఈ ల్యాడర్ 10 meters లాంగ్ అని చెప్పారు. ఓకే, విత్ ద గ్రౌండ్. హౌ ఫార్ ఇస్ ద ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద వాల్? ఎంత దూరం అని అడుగుతున్నారు. దీన్ని నేను ఎక్స్ అనుకుంటే, సో చూడండి, ఇక్కడ ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటనస్ కదా. అయితే మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటనస్ అంటే కాస్ థీటా కదా. కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటనస్. సో నేను ఇక్కడ అడ్జసెంట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వేసాను, హైపోటనస్ 10 కాబట్టి 10 వేసాను. కాస్ 60 మీన్స్ 1/2, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 10. 2 1s are 2 5s are, x equals to 5 meters. Option A is correct answer. Next question. The cost of 2 pencils, 4 pens and 8 erasers is 12 rupees. The cost of 8 pens, 10 pencils and 4 erasers is 36 rupees. How much will 3 pencils, 3 pens and 4 erasers cost? So చూడండి, ఫస్ట్ కండిషన్లో 2 pencils ప్లస్ 4 pens ప్లస్ 8 erasers ఈజ్ 12 రూపీస్ అని ఇచ్చారు. ఓకే, అయితే సెకండ్ కండిషన్లో 8 pens, 10 pencils ప్లస్ 4 erasers 36 రూపీస్ అని ఇచ్చారు. ఓకే, అయితే 3 pencils ప్లస్ 3 pens ప్లస్ 3 erasers కాస్ట్ అడుగుతున్నాడు ఎంత అని. అయితే నేను ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయొచ్చా? చూడండి, 2 pencils, 10 pencils, 4 pens, 8 pens, 8 erasers, 4 erasers. సో 2 plus 10 12 pencils, 4 plus 8 12 pencils, 12 pens, 8 plus 4 12 erasers. 12 plus 36 is 48. ఓకే, 12 కామన్గా తీసుకుంటే 12 of pencils plus pens plus erasers equals to 48. 12 1s are 12 4s are. So 1 pencil plus 1 pen
ప్లస్ 1 ఎరేజర్ కాస్ట్ ఎంతండి 4 రూపీస్. అయితే మనకి క్వశ్చన్లో 3 పెన్సిల్స్ 3 పెన్స్ 3 ఎరేజర్స్ అంటే ఇక్కడ వచ్చిన 1 పెన్ను 1 పెన్సిల్ 1 ఎరేజర్ కాస్ట్ 4 అయితే ఇంటూ 3 చేస్తున్నాను 12 వస్తుంది. 12 రూపీస్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆర్టికల్స్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, అంటే ఇక్కడ క్వశ్చన్లో 120 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆర్టికల్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 80 డివైడెడ్ బై 120. 0 క్యాన్సిల్, 4 2s 4 3s. అంటే కాస్ట్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో మనకు వచ్చింది 2:3 ఆర్ 2/3. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 3 minus 2. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 3 minus 2 is 1. కాస్ట్ ప్రైస్ ఈజ్ 3. కాస్ట్ ప్రైస్ ఈజ్ 2 కదా. కాస్ట్ ప్రైస్ 2 into 100. 2 1s 50. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతండి 50%. నెక్స్ట్ క్వశ్చన్, what is the mode of the following list of numbers 2 5 6 5 4 3 7. సో ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో మోడ్ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడున్న నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో చూడండి 2 3 4 5 5 6 7. అయితే మోడ్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ మోడ్ అవుతుంది. ఇక్కడ 5 2 times రిపీట్ అయింది అంటే మోడ్ 5 అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, P bought an article for rupees 400 and sold it at a profit of 10%. What would have been the increase in the profit percentage if it was sold for rupees 460? సో ఇనీషియల్గా P యొక్క కాస్ట్ ప్రైస్ 400 రూపీస్. అయితే ఒక ఆర్టికల్ని అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వస్తుంది. అయితే 460 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో చెప్పమంటున్నాడు. అంటే ఈ 10% నుంచి ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పమంటున్నాడు. అయితే మన దగ్గర కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 460 minus 400 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి 460 minus 400 is 60 divided by 400 into 100. 2 zeros cancel, 4 1s 4 15s 15% ప్రాఫిట్. సో 460 అమ్మినప్పుడు 15% ప్రాఫిట్ వస్తుంది. కానీ మనకి ఆన్సర్ 15% కాదు. ఏంటంటే ఫస్ట్ 10% అమ్మినప్పుడు అయితే 460 రూపీస్కి అమ్మినప్పుడు 15% వచ్చింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయిందండి 5% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఇదండి ఈరోజు సెషన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనం సెకండ్ పేపర్ ఇది 2nd April పేపర్ని సాల్వ్ చేసాము. మ్యాథమెటిక్ క్వశ్చన్స్ అన్నీ. సో 30 క్వశ్చన్స్ ఇవాళ సాల్వ్ చేసాము. సో ఇంకా నిన్నటి సెషన్లో కూడా మనం ఒక 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఆ సెషన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూడండి. సో అలాగే ఈ సెషన్ ఆర్ఆర్సి గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లాస్ని షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.